నేర్పితేనే అంత గొప్పగా భావిస్తున్నామే. మరి ఆమె ఒక సైంటిస్ట్. అసలు అరుంధతి అంటే ఒక ఆధ్యాత్మిక సైంటిస్ట్. మన దేశానికి కాదు, అసలు అన్ని లోకాలకి ఆమె రారాజు. అరుంధతి అంటే ఒక స్త్రీ. ఆమె బ్రహ్మకి పుట్టిన ఒక స్త్రీ. సంధ్యగా ఉంటుంది. సంధ్యగా అవతారం ఎత్తినప్పుడు ఆమె అందాన్ని చూసి అన్నదమ్ములు కూడా కామంలోకి వెళ్ళిపోయింది. ఇలాంటి శరీరం నాకు వద్దు అని ఆ శరీరాన్ని అగ్నిలో వేసి దగ్ధం చేసింది సంధ్యాదేవి. అప్పుడు మళ్ళీ అగ్నిలో వేయడానికంటే ముందు నేను ఏ పురుషునైతే ఒకే ఒక పురుషుణ్ణి చూడాలి, ఒక పురుషుణ్ణి పొందాలి, అంత జ్ఞానిగా జన్మ తీసుకొని ఈశ్వరుణ్ణి ఆహ్వానించింది. ఈశ్వర, ఫస్ట్ నాకు నీ జ్ఞానం కావాలి. అరుంధతి మాత మరో జన్మ ఎత్తగానే ముందు ఫస్ట్ సంధ్యగా ఈశ్వరుని ఆహ్వానించి ఈశ్వరుని ద్వారా ఓం నమః శంకర ఓం అని మంత్రం ఇచ్చింది. ఓం నమః శివాయ కాదు, ఓం నమః శంకరాయ. ఓం చివరికి ఓం, లాస్ట్కి ఓం నమో శంకరాయ అనే మంత్రాన్ని ఆమెకి ఇచ్చి ఆ మంత్రంతో జపం చేయమన్నాడు. జపం చేసి అగ్నిలో దగ్నం కమ్మన్నాడు. ఆ దగ్నమయ్యే ముందర వశిష్ఠ మహర్షి ఒక యోగి, అసలు ఆయనంత గొప్ప యోగి ఇంకెవరు ఉండరు కావచ్చు. అసంటి యోగి మరి సత్యయుగంలో పుట్టిండు. ఆ యోగి మామూలు అవతారంలో ఎదురైంది ఆమెకి. ఎదురు కాగానే ఆయన చూడగానే ఒక అద్భుతమైన వెలుగుతో ఆమె కనిపించింది. ఈయనే నాకు కావాలి అని అనుకొని ఈరోజు ఈ శరీరం ఆయనకు పనికిరాదు, ఇది నా అన్నదమ్ములు కామంతో చూసిన శరీరం అని చెప్పి దగ్ధమైంది. అగ్నిలో వాడి దూకి బూడిద చేసుకొని ఆ ఓం అని నమ శివ నమ శంకర ఓం అనే మంత్రంతో మళ్ళీ పుట్టింది. అగ్నిలో నుంచి బయటకు వచ్చింది. ఏ అగ్నిలో అయితే దగ్ధమైందో మళ్ళీ ఆ అగ్నిలో నుంచి బయటకు వచ్చింది. వచ్చి రాగానే ఆ వశిష్ఠుడిని, మరి ఆ వశిష్ఠుడు కూడా ఆ అందానికి పరవశమై ఈమె నా భార్య, ఈమెనే నా భార్య కావాలి అని అనుకొని అరుంధతి మాత ఎంతో శక్తిగా అగ్ని నుంచి బయటకు వచ్చి మరి ఆ యొక్క ఋషి వశిష్ఠుడు ఒక కలశం ఇస్తాడు అమ్మకి. కలశం ఇచ్చి నేను తిరిగి వచ్చేంత వరకు ఎటు చూడకుండా ఈ కలశాన్నే చూడు, ఈ కలశాన్ని చూస్తూ ఉండు, నేను తిరిగి వచ్చేంత వరకు, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. మరి ఇంతగానం మంది ఆ అందానికి, అరుంధతి మాత యొక్క అందానికి పరవశులు ఎంతో మంది ఋషులు ఆమె దగ్గరికి వస్తారు. నేను పెళ్లి చేసుకుంటాను, ఎవరిని కన్నెత్తి చూడకుండా నేను వశిష్ఠుని తప్ప ఎవరిని చేసుకోనని కొన్ని వందల వేల సంవత్సరాలు అక్కడే కలశంతోనే కలశాన్ని చూసుకుంటే భర్త కోసం ఎదురు చూసిన ఒక మహాసాధ్వి అరుంధతి. అరుంధతి మాత ఎవరిని కూడా కన్నెత్తి చూడకుండా నా ఈ శరీరం నా భర్తది, నా భర్తే ఒక యోగీశ్వరుడు, ఆయనకి ఎప్పుడు ఎడమ బాధలో, భార్య ఎప్పుడు కుడి బాధ కూర్చోద్దు, ఎడమ బాధలో ప్రతి క్షణము నేను ఆయన ఎక్కడికి పోయినా ఆయన ఎడమ బాధలో నేను ఉంటూనే ఉంటాను అని చెప్పి వరం తీసుకొని ఆమె ఈరోజు ఎంత సాధ్వి అంటే ఆమెనే ఎందుకు చేసుకుంటానన్నావు? ఒక అందరి యోగుల కంటే యోగీశ్వరుడు నువ్వు వశిష్ఠ మహర్షిని ఎందుకు చేసుకుంటానంటున్నావు అని ఇంట్లో వాళ్ళందరూ ప్రశ్న వేస్తే అరుంధతి అంటే మామూలు వ్యక్తి కాదు, ఒక పరీక్ష పెడతా చూడండి అని చెప్పి ఇసుకని తీసుకొచ్చి మాతకి ఇస్తాడు. ఈ ఇసుకతోని నువ్వు అన్నం వండి పెట్టు అన్నాడు. సరే మీ ఆజ్ఞ అని చెప్పి అన్నాన్ని తన శక్తితో, ఇసుకని తన శక్తితో అన్నాన్ని పరమాన్నాన్ని అండింది. పరమాన్నాన్ని అండి అందరికీ పంచిపెట్టింది. చూడండి తన శక్తి ఎంత గొప్పదో. తను ఒక సాధ్వి, చాలా గొప్పది, దేన్ని టెక్నిక్గా తీసుకోదు, చాలా లోతులోకి తీసుకుంటుందని చెప్పి ఆమెని నేను పెళ్లి, నాకు తగ్గ స్త్రీ ఎక్కడా లేదు అని చెప్పి అరుంధతిని ఎంచుకుంటాడు. అలాంటి గొప్ప యోగికి ఎలాంటి గొప్ప యోగిని కావాలి? అందుకని అరుంధతి దేవి దగ్ధమైన అగ్నిలో నుంచి బయటకు వచ్చి స్వచ్ఛంగా వచ్చి ఎంతో శక్తులతో ఆ అన్నాన్ని వండి, మీరు ఈ అన్నాన్ని భుజిస్తే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా, లేకుంటే చేసుకోను అంటుంది. అప్పుడు అన్నాన్ని భుజించి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత
అరుంధతి. మనకు బాహ్య చదువు సావిత్రిబాయి పూలే ఎలా అందించిందో, కానీ మొట్టమొదటి ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని నేర్చుకున్న మాతే అరుంధతి మాత. ఆ మాతని ఎందుకంటే అంత గొప్ప సహనము, అంత గొప్ప ఔదార్యము, సహనము, ఓర్పు అన్ని ప్రతి స్త్రీకి రావాలన్న ఉద్దేశంతో పెళ్లి రోజున మరి ఆడపిల్లకి మరి వశిష్ఠుడుగా పెళ్లి కొడుకు, అరుంధతిగా పెళ్లి కూతురుగా మార్చుకొని మరి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు మనకి. అంటే అంత గొప్ప స్త్రీగా నువ్వు మారాలి, నా ఇంటిని తీర్చిదిద్దాలి, అంత సహనం నీకు ఉండాలి. ప్రతి స్త్రీ ఆమె చూసి నేర్చుకోవాలని చెప్పి మరి ఆమె నక్షత్రంగా ఎందుకు మారింది అంటే 100 మంది కొడుకులు చనిపోతారు ఆమెకి. 100 మంది కొడుకులకి జన్మనిస్తుంది. ఆ 100 మంది కొడుకుల్లో ఫస్ట్ కొడుకు పేరే శక్తి. శక్తి ఎవరు? వ్యాస భగవానునికి తాత. అంటే వ్యాస భగవానుడే గొప్పోడంటే వ్యాస భగవానునికి ముని తాత వశిష్ఠుడు. చూడండి, ముని మన్మడు ఈయన. మరి త్రేతాయుగం అంతా వాళ్ళదే, సత్యయుగం అంతా వాళ్ళదే. వ్యాస భగవానుని తండ్రి పరాశరుడు, పరాశరుని తండ్రి శక్తి, శక్తి యొక్క తండ్రి వశిష్ఠుడు, అరుంధతి. వాళ్ళ పుత్రుడు శక్తి చనిపోయి 100 మంది పుత్రులు చనిపోతే ఏడవలేదు, ఏడు అన్నాడు. వశిష్ఠుడు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళి, ఒక జ్ఞాని ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తే ఆఖరికి గంగలు కూడా ఆయనకు ముంచేయలే, నువ్వు బతకాలి అని చెప్పిండు. ఏది చనిపోదాం అనుకున్నా కూడా ఎక్కడ ఏది కూడా చావనీయలేదు. సరే నేను చావా, మన్మడు పుట్టబోతున్నది తెలుసుకొని శక్తికి పుట్టబోయే పరాశర మహర్షి పుట్టబోతున్నాడు అని చెప్పి తెలుసుకొని వశిష్ఠుడు తిరిగి వచ్చి కోడలికి సేవ చేసింది. నా 100 మంది పుత్రులు చనిపోతే ఏంటి, నా కోడలు ఉన్నది, నా కోడలు కడుపుతో ఉందని చెప్పి ఆ కోడలికి సేవ చేయాలన్న భావంతో ఏ కన్నీరు పెట్టకుండా 100 మంది పుత్రులు ఎలా శాపంతో చనిపోయిందో, శాపం లేని లోకాన్ని సృష్టించిన లోకమే నక్షత్ర లోకం. ఈరోజు ఆమె సృష్టించిన లోకం. నా 100 మంది కొడుకులు ఒక శాపంతో చనిపోయిన యుద్ధంలో. మరి అలాంటిది మళ్ళా ఇలాంటిది రాకూడదు అన్న ఉద్దేశంతో అరుంధతి మాత తన శాపం లేని లోకాన్ని సృష్టించింది. అదే నక్షత్ర లోకం. అందులోనే అరుంధతి మాత ఉంటుంది. అదే అరుంధతి నక్షత్రం అంటే. చూడండి, అరుంధతి మాతని అసలు ఒక మనము స్వాహ అంటాం. చూడండి, మనము హోమం